ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. దేవునికి స్తోత్రాలు. John chapter 6 verse 35. And Jesus said to them, I am the bread of life. He who comes to me shall never hunger, and he who believes in me shall never thirst. గ్లోరీ టు గాడ్. నా యొద్దకు వచ్చేవారు ఎప్పటికీ వాళ్ళు ఆకలి కొనరంట, దాహం ఏదంట. అంటే యేసయ్య మన శరీర ఆకలి లేకపోతే మనం దప్పికొనే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారా? నో. యేసయ్య అంటా ఉన్నారు, పాత నిబంధన గ్రంథంలో మీ పితరులందరూ కూడా లేదా ఇజ్రాయేలీలందరూ కూడా విల్డర్నెస్లో ఇచ్చిన మన్నాను తిన్నారు. ఆ రాక్లోంచి దేవుడు అనుగ్రహించిన నీళ్ళని తాగారు. కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకు? మోషే గారికి దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని మోషే గారు వాళ్ళకి అందజేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన మన్నాను నేనే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో నేను వారిలో జీవించి వారు నాలో జీవించి ఎప్పటికీ మరణం లేకుండా నా యొక్క ఆ ప్రాణాన్ని మీకోసం నేను అనుగ్రహించి నేను మిమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాను అని అంటున్నారు. దెర్ ఈస్ నో మీడియేటర్ హియర్. See, in the Old Testament, Lord sent manna, Moses provided to Israelites. But here Lord Jesus is saying, I am the one who supplied you manna. I came down for you. Now I give my life to you. Whoever believes in me, whoever takes in me the life, the eternal life, they will never be hungry again. They will never be thirsty again, because I am in you and I am leading you into eternity. Wow. What a wonderful word our Lord Jesus Christ has given to us. ఎంత అద్భుతమైన ఈ మాట చూడండి. మీరు రెగ్యులర్గా తినే ఈ యొక్క కుబూస్ కానీ లేకపోతే రొట్టెల గురించి యేసు ప్రభు మాట్లాడలేదు, లేకపోతే మనం తాగే మంచినీళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదు, జ్యూసుల గురించి. ఇక్కడ దేవుడు అంటున్నారు, నాలోనే ఆ యొక్క జీవం ఉంది, ఆ జీవమే మీకు ఆహారము, ఆ జీవమే నేను సిలువలో బలి అర్పణగా మీకోసం మీలో ఉన్న ప్రతి పాపాన్ని నేను తీసివేసి వాటిని వేరుతో సహా తీసేసి నా మీద నేను మీ పాపాలను వేసుకొని ఈరోజు నాలో ఉన్న పరిశుద్ధతని నీతిని మీకు అనుగ్రహించాను కాబట్టి మీరు నాతో పాటు జీవించి ఉంటారు. సో ఈ యొక్క మన్నా జీవాహారాన్ని మనం పొందాలంటే యేసయ్య ప్రపంచంలోకి వచ్చి ఏం చెప్పారు? మొట్టమొదటిగా యేసయ్య బోధించిన సువార్త ఏంటి? రిపెంట్, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడి మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభుని మనం నమ్మినప్పుడు యేసయ్య మన హృదయాల్లోకి వచ్చి మనల్ని దేవునితో మళ్ళీ తిరిగి కలిపి దేవుల్లో సహవాసంలో మనం ఉండటానికి, దేవుల్లో జీవించి ఉండటానికి ఆ నిత్య జీవాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తున్నారు. గ్లోరీ టు గాడ్. యేసయ్య అంటా ఉన్నారు చూడండి, కీర్తనలు 78:24-25 వరకు అంటున్నారు, వాళ్ళు 40 సంవత్సరాల ఆహారాన్ని భుజించారు కానీ వాళ్ళు చనిపోయారు. అది ఫిజికల్, శారీరకంగా మనల్ని జీవింపజేసిన ఫుడ్. బట్ హియర్ ఈస్ సేయింగ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్స్ మౌత్ ఇంటూ మ్యాన్స్ సోల్. ఆయన నోటిలోంచి మన యొక్క జీవంలోకి, మన ఆత్మలోకి ప్రవేశిస్తుంది ఈ జీవాహారము. సో ఈట్ అండ్ లివ్ ఇన్ హిమ్. దీన్ని తిని దీన్ని భుజించి మీరు ఆయనలో జీవించి ఉండండి. ఆయనలో మరణం లేదు, మరణాన్ని సిలువలో ఆయన ఓడించారు. ఆయన పునరుద్ధాన శక్తితో రోమాపత్రిక 8:11 ఆయన పునరుద్ధాన శక్తితో లేశారు కాబట్టి ఆ శక్తి నీలో నాలో ఆయన ద్వారా ప్రవహింపజేసి మనం కూడా జీవించి ఉంటాము. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 6:51 చూస్తే, ఈట్ అండ్ లివ్ ఫర్ ఎవర్. ఇంకా నిత్య జీవంలో ఇంకా మరణం లేదు, రెండవ మరణం లేదు మనకి. ఆయనలో మనం జీవించి ఉన్నాము. అదే యేసయ్య అంటా ఉన్నారు. యోహాను సువార్త 1:4 వరకు మనం చూసిన, 14-17 వరకు మనం చూస్తుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము మనల్ని జీవింపజేసి ఈ రోజున ఆ నిత్య జీవంలో మనల్ని
పాలి భాగస్తులుగా దేవుడు చేశారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి 2 కొరింథీయుల 5వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఎలాగంటే మనకు ఒక నిచ్చెనలాగా దేవుడు పరలోక రాజ్యానికి భూమికి నిచ్చెనేసి యేసు క్రీస్తు ద్వారా మనము ఆ నిచ్చెన మీద నడుచుకుంటా పైకి వెళ్ళటానికి దేవుడు మనకి యేసయ్యను పంపించారు. దేవుడై ఉన్న యేసయ్య మన కోసం మరణించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. సో ఈ స్పిరిచువల్ ఫుడ్, ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు నేనేం చెప్తాను, మీ చర్చిలో ప్రతి శుక్రవారం మీరు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి రండి. 11:30 నుంచి మనకి 3 గంటల వరకు 2 సర్వీసులు జరుగుతాయి. అద్భుతమైన దేవుని వాక్యం ఉంది. ఎంతో మంది వచ్చిన వాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళు శక్తిని పొంది, అలాగే ఎన్నో రకాలైన దేవుని కార్యాలను చూసి దేవుని ఆశీర్వాదాలని పొంది దేవుని సన్నిధానాన్ని అనుభవించి మంచి ప్రైజ్ అండ్ వర్షిప్, మంచి వాక్యము, అక్కడ వాక్యం తప్ప మీకు ఇంకా వేరేదేమీ దొరకదు. ఇవన్నీ మీరు చూడాలంటే కమ్ టు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ, లిసన్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇంకా వినండి, దేవుని కార్యాలను మీరు చూడండి. మీరు మీ కుటుంబాలు దేవునిలో ఆశీర్వదించబడింది. మన యేసయ్య ఉన్నారు, ముందుగా నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీకు కావాల్సిన సమస్తాన్ని నేను మీకు ఇస్తానన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయన, మీరే జీవాహారమైన దేవుడు నాయన. ఈ రోజున నాయన ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో యోహాను సువార్త 7వ అధ్యాయం నాయన 38, 39 వచనాలను మీరు చెప్పారు నాయన. ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో కడుపులోని జీవ జలాలు ప్రవహింపజేస్తారు నాయన. ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీనతలు మీరు తీసివేసి నాయన, ఎవరి హృదయంలో అయితే వాక్యము నాయన జీవించి ఉంటుందో, నివసించి ఉంటుందో వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారయ్యా. జెహోవా రాఫా, మీరు సిలువలో మా రోగాలను మోసిన ఆయన, మీ జీవాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, ఈరోజు నాయన ప్రభా మా శరీరాన్ని శిరస్సు నుండి పాదం వరకు నాయన మీరు అభిషేకించుకున్న ఆయన. ప్రభా, మీలో మమ్మల్ని జీవింపజేసిన ఆయన తండ్రి. ప్రభా, ఈ రోజున మేము దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా నాయన ప్రభా ఈ అసాధారణమైన దేవుని కార్యాలు చూడటానికి, వాటిని మేము చేయటానికి, వాటిలో ఎందుకు విశ్వాసం ఉంచడానికి, మీ సన్నిధానాన్ని మేము అనుభవించడానికి, మీ సన్నిధానంలో మేము జీవించి ఉండటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ సత్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, I bless you, Lord. I lift you up, Lord. I glorify your name, Lord, because there is no God like you, Lord. Thank you, Jesus, for the bread from manna, Lord. You are the heavenly bread, Lord, Father God. You are the God that who removes all weaknesses and who has joined us with the eternal life, Lord, Father God. This eternal life is our bread, Lord. Jesus Christ is our bread, Lord. Thank you, Jesus, the gift of salvation and also the heavenly manna, Lord, Father God. You came down for us, Lord, Father God, to give us this eternal life, Lord. Thank you, Jesus. యేసయ్య మీకు వందనాలు తెలియజేసుకుంటూ మీరు చూపిన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ కరుణను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.